హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చేయబోతుంది మటన్ పికిల్. ముందు మటన్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత జింజర్ పేస్ట్ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని బాగా పచ్చి వాసన దాకా నూనెలో ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మటన్ ముక్కలను మరిగే నూనెలో వేయాలి. ఇప్పుడు బాగా మిక్సింగ్ చేయాలి. జీలకర్ర జింజర్ పేస్ట్ని మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు లవంగా చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. తర్వాత మిక్సింగ్ ఈరోజు మటన్ పికిల్ ఎలా చేసుకోవాలి ఈ వీడియో ద్వారా మీరు చూసుకోవచ్చు. ఎవరెవరికి మటన్ పికిల్ వచ్చో కామెంట్ చేయండి. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఉప్పు కారం బాగా వేసుకోవాలి. సరిపడా ఉప్పు కారం పోసుకొని చిల్లీ పౌడర్ బాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూసారా అండి, కలరే మారిపోయింది. చల్లారిన తర్వాత నిమ్మకాయని పిండి దాని రసం యాడ్ చేయాలండి. హలో గైస్, ఇప్పుడు మన మటన్ పికిల్ చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ తర్వాత ఇంకో బ్లాక్లో చూపిస్తాను. తర్వాత పార్ట్ 2లో చూపిస్తాను. ఇప్పుడు చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పోసుకోవాలి. పిండుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత పోసుకోవాలి గైస్. చల్లారిన తర్వాత ఇప్పుడు మీరే చూసారుగా, అంతే రుచికరమైన మటన్ ఫ్రై. అంతే, ఇంకా రుచికరమైన మటన్ ఫ్రై పికిల్ రెడీ. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన మటన్ పికిల్ రెడీ. ఈ పికిల్స్ 2 నెలలు ఉండిద్ది, నిలవగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.